హలో అండి. ఈ రోజుల్లో గోల్డ్ కన్నా కవరింగ్ చైను బ్యాంగిల్స్ అయితే ఎక్కువగా వాడుతున్నారు. దాన్ని అలా తీసుకొచ్చి మనం 6 months లోపల నల్లగా అయిపోతుంది, ఒక 1 year లోపల నల్లగా అయిపోతుందని ఆ నల్లగా అయిన చైను ఇంట్లోనే గోల్డ్ పాలిషింగ్ ఎలా చేసుకోవడం వీడియోలో చూస్తాం రండి. వీడియోకి అయితే వెళ్తాం. చూడండి, ఈ చైన్ తీసి అయితే ఒక 6 months అయ్యే నల్లగా అయిపోయాయి. చూడండి ఎలా అయిపోయిందో, నల్లగా అయిపోయింది. ఇది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తామా. చూడండి ఎంత నల్లగా అయిపోయింది. ఇదైతే కవరింగ్ చైను, ఎంత నల్లగా అయిందో చూడండి, నల్లగా కమిరిపోయిందని. ఇది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తాం రండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి రండి. ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం, ఎలా క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తాం రండి. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి. బౌల్ తీసుకున్న తర్వాత వంటలకు వేసేస్తాం దాని వినగరు. ఇదైతే 20 rupees అన్ని దుకాణాలను ఉంటుంది. వినగర్ అయితే ఒక 2 spoon అయితే ఇలా అయితే పోసుకోండి. ఈ ప్లేస్లో లెమన్ ఉంటే తీసుకోండి. వినగర్ అయితే ఒక 2 spoon తీసుకోండి. వినగర్ లేకపోతే లెమన్ 1 lemon కట్ చేసుకోండి. ఇప్పుడు వినగర్ తీసుకున్న తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ లెమన్ కట్ చేసి అయితే లెమన్ గుజ్జు అయితే ఇలా అయితే లెమన్ గుజ్జు డ్రాప్ అయితే ఇలా వేసుకోండి. ఇప్పుడు లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు చైన్ అయితే దీంట్లో వేసుకొని ఒక 20 నిమిషాలన ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలానే పెట్టండి. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను. చూడండి ఎలా అయిందో, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి, ఎంత మురికి ఉందో చూడండి. లెమన్ వేసుకున్నాము, విnegar కొంచెం వేసుకున్నాం, చూడండి ఎంత కలర్గా అయిపోయిందో. ఇప్పుడైతే చూడండి ఎంత కలర్గా అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చైన్ అయితే వేసుకోండి. చైన్ తీసుకున్న ఇప్పుడైతే చైన్ అయితే వేసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ చైన్ పైన కొంచెంగా అప్లై చేసుకోండి. ఇప్పుడు చైన్ పైన కోల్గేట్ పేస్ట్ అయితే అప్లై చేసుకొని ఏదైనా ఒక పాత బ్రష్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి. ఎంత నల్లగా ఉన్న చైన్ కూడా ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకోండి. 1 rupee ఖర్చు లేకుండా ఇంట్లోనే గోల్డ్ పాలిషింగ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి, లాస్ట్ దాకా మీకే తెలుస్తుంది లైవ్లో. ఇప్పుడైతే రుద్దుకున్నాను చూడండి, నా చేతిలో ఎంత మురికి ఉందో. ఒక 2 నిమిషాల పాటు ఇలా అయితే రుద్దుకోండి. ఈ రోజుల్లో ఎక్కువగా గోల్డ్ కన్నా కవరింగే వాడతారు దాన్ని, అదైతే నల్లగా అయిపోతుంది. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం, ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి. ఒక చైన్ నల్లగా అయిపోతే వేరే చైన్ అయితే తీసుకుంటాం దాన్ని, అప్పుడు ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం. ముందే చైన్ అయితే ఇలా క్లీన్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు అయితే ఇలా రుద్దుకోండి. చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను, నా చేతిలో ఎంత మురికి ఉందో. ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత విమ్ జెల్ అయితే కొంచెంగా తీసుకున్నాను. ఇప్పుడు విమ్ జెల్ లేకపోతే మీరు షాంపూ కొంచెంగా తీసుకోండి. విమ్ జెల్ ఉంటే వేసుకోండి, లేకపోతే షాంపూ ఉంటే ఇలా కొంచెం వేసుకొని మరో 1 నిమిషం పాటు అయితే ఇలా రుద్దుకోండి. ఇప్పుడు ఇలా రుద్దుకోండి, 1 నిమిషం పాటు అయితే రుద్దుకోండి. ఎంత నల్లగా ఉన్న చైన్ కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి, ఎంత బాగా అయితే కనిపిస్తుందో. గోల్డ్ పాలిషింగ్ కదా, గోల్డ్ చైన్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే 1 నిమిషం పాటు అయితే రుద్దుకున్నాను. చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత నా చేతిలో ఎంత మురికి ఉందో, ఆ బ్రష్లో చూడండి ఎంత మురికి ఉందో. ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత చైన్ అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి, మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ముందైతే నల్లగా కమిరిపోయింది దాని, ఇప్పుడు చూడండి కొత్తటిలాగా కనిపిస్తుందని. ఇంకా ప్రాసెస్ ఉంది, మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి ఇంకా ప్రాసెస్ ఉంది. ఆ వాటర్ చూడండి ఎంత కలర్ అయిపోయిందో. ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి, మీరే డిఫరెన్స్ చూడండి. ముందు ఎంత నల్లగా కమిరిపోయింది దాని, ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడైతే కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా అయితే తుడుచుకోండి. ఇప్పుడు తడి లేకుండా తుడుచుకున్న తర్వాత చూడండి ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకున్న తర్వాత పసుపు కొంచెంగా ఇలా అయితే పసుపు తీసుకొని చైన్ పైన అప్లై చేసుకోండి. ఇలా అయితే చైన్ పైన ఇలా అప్లై చేసుకొని చైన్ అయితే పసుపు అయితే ఇలా అప్లై చేసుకోండి. చేతిలో ఇలా అనుకోండి, ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అనుకోండి.
ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో వస్తుంది. చూడండి, ఇప్పుడైతే పసుపు వేసి ఇలా చేతిలో ఇలా అనుకున్న తర్వాత ఒక క్లాత్లో తుడుచుకోండి. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో. ఇప్పుడు తుడుచుకున్న తర్వాత ఒక ప్లేట్లు తీసుకోండి. తర్వాత మనం పేస్ట్ వేసుకుంటాం దాన్ని, ఆ పౌడర్ ఏదైనా ఉంటే తీసుకోండి. చైన్ పైన అయితే కొంచెంగా ఇలా అప్లై చేసుకొని ఇలా అయితే తుడుచుకోండి. చూడండి ఇలా చేతిలో అయితే ఇలా అనుకోండి. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది. మనము 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే పాత చైన్, నల్లగా అయిపోయిన చైన్ చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో. గోల్డ్ చైన్ అట్లా కనిపిస్తుందని చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం, ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే లైవ్లో చూడండి, ముందైతే నల్లగా కమిరిపోయింది దాన్ని, ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. కొత్తటిలాగా తలతల మెరిసిపోతుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే వీడియో అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.